అందరికీ నమస్కారం. ఈ నెల 29వ తేదీలోగా ఈ రాసుల సంపద పెరుగుతుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, తర్కం, లెక్కలు, వ్యాపారానికి కారకుడు. జాతకంలో శుభస్థానంలో ఉంటే వారి జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకుని సంతోషంగా జీవిస్తారు. పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఈ నెల 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరోగమనంలో సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల రచన, సాహిత్యం, కళలు, జర్నలిజం రంగాల్లో ఉన్నవారికి ఊహించని రీతిలో కలిసి రాబోతుంది. ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుందనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మిథున రాశి. ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి రానుంది. జర్నలిస్టులకు, మీడియా రంగంలో పనిచేసే వ్యక్తులకు ఊహించని రీతిలో ప్రయోజనాలు దక్కనున్నాయి. పదోన్నతులు రావడం, ఇతర కంపెనీల్లో అవకాశాలు, భారీగా వేతనాల వంటి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులందరికీ వారి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. తోటి ఉద్యోగుల నుంచి కూడా సహకారం అనేది లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పాలి. ఇక రెండవ రాశి కన్యా రాశి. సాంకేతిక రంగంలో ఉన్నవారు వారి రంగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. మీపై ఇతరులకు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ప్రారంభమవుతాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించనున్నాయి. ఇక మూడవ రాశి మకర రాశి. కెరీర్ పరంగా వీరికి మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే వారికి విశేషమైన ప్రయోజనాలను వారు కలిగిస్తారు. మీ మాట తీరు వల్ల అనేక మంది మీకు దగ్గరవుతారు. జీవితకాలం అలాగే మాట్లాడుతూ ఉండాలి. ఎవరిని కించపరచకూడదు. ఏ పని సాధించాలన్నా అందుకు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. పనిని పూర్తి చేసే సామర్థ్యం ఈ రాశి వారి సొంతమని చెప్పాలి.